అంటే అమ్మా ఇవాళ రాజ్యాంగంలో మనం చూస్తే వాళ్ళకి అసలు శిక్ష అన్నది ఏమి లేదమ్మా. మనందరం కూడా విశ్వసించేది ఏమిటంటే సుపరిపాలన ఎవరైతే అందించలేదో వారిని వారిని ప్రజలందరూ కూడా తగిన శాస్తి చేశారు, వారిని ఇంటికి పంపించేశారు అని మనందరం కూడా శభాష్ చూసారా ప్రజల తీర్పు ఎంత బాగుందో అని ఆ విధంగా మనం కొనియాడుతున్నాం. కానివ్వండి, ఆ వ్యవస్థని ఎవరైతే కుంటుపరిచారో తెలిసి కూడా, ఎందుకంటే వాళ్ళకు ఉండవలసిన పాలనా వ్యవస్థ వాళ్ళకి ఎలాగో ఉన్నది, వాళ్ళ దగ్గర ఉన్న సలహాదారులందరూ కూడా ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, అలాగే నిష్ణాతులను కూడా వారు తీసుకొచ్చి వారిని ఆ బాధ్యతను అప్పచెప్పి వారి దగ్గర కూడా చాలా సలహాలు పొందుతారు. అది ఎకానమిస్ట్ కావచ్చు, టెక్నోక్రాట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇంతమంది వారికి సలహాలు ఇస్తున్నప్పుడు వారు ఈ తప్పిదాలు ఎందుకు చేశారు, కావాలనే చేశారు అనే ఒక రకమైన బర్డన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళ మీద పెట్టి, ఎందుకంటే పూర్తి స్వతంత్రం వాళ్ళకి ఇచ్చి వనరులన్నీ వాళ్ళ చేతిలో పెట్టి ప్రజల జీవితాలన్నీ వాళ్ళందరికీ ఇచ్చి మీరు నడపండి 5 సంవత్సరాలు అని బాధ్యత ఇచ్చినప్పుడు ఒక రాజ్యాంగం, దానికి జవాబుదారీ అంటే ఏమిటి? కేవలం ఇవాళ జవాబుదారీతనం ఏమిటంటే అసెంబ్లీలో వచ్చే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం, లేదా అపోజిషన్ నాయకుడు ఎక్కడైనా లేవనెత్తిన ఉద్యమాలకి సమాధానం చెప్పడం, లేదా ఒకవేళ పతాక శీర్షికతో ఎక్కడైనా మనకి వార్తాపత్రికల్లో వార్తలు వస్తే దాన్ని కౌంటర్ ఇష్యూ చేయడం పిఆర్ఓ గారి ద్వారా, ఇది జవాబుదారీతనం అవుతున్నది. ఇది చాలా చాలా అతి స్వల్పమైన దానికి నిర్వచనంగా మారుతున్నది. కరెక్ట్. జవాబుదారీతనం అంటే అసలు ఎందుకు చేశాను, ఏ ఉద్దేశంతో చేశాను, ఏ ప్రమాణాలని నేను ఆచరించి చేశాను, ఏ ఉద్దేశాలు సాధించడానికి నేను చేశాను అన్నది ఆ ప్రభుత్వ అధినేత కనుక మనకి వివరించలేకపోతే ఆ ప్రభుత్వ అధినేత చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టుగానే లెక్క. ఆ అధినేతను మనం జవాబుదారీగా నిలబెట్టాలి. లేకపోతే ఇవాళ ముఖ్యమంత్రులకి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా పోతున్నది. ప్రజాధనం సార్, ఇదంతా ప్రజాధనం. ఎవరింట్లోంచి తీసుకొచ్చి పెడుతున్నారు చెప్పండి. అంతే కదమ్మా, ఇది ప్రజాధనం. అలాగే ఇది కాకుండా కొన్నిసార్లు వీళ్ళు పాడు చేస్తున్న ఆ వనరుల వల్ల కొన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి, వాళ్ళకి ఉన్న ఉపాధి సౌకర్యాలు పోతున్నాయి, వాళ్ళకు ఉండవలసిన అభివృద్ధి పోతున్నది, వాళ్ళ జీవితం అంతా అగమ్య గోచరం అయిపోతున్నది. కాబట్టి ఈ వ్యవస్థని ఇలాగే వదిలేయాలా? అంటే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యం అంటే ఎవరైతే ఏ విధంగానైనా ఎన్నుకోబడతారో 5 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దున్నేయచ్చు, కావాల్సిందంతా కూడా తీసేసుకోవచ్చు, ఎవరి ఆస్తులైనా తీసేసుకోవచ్చు, చట్టాన్ని న్యాయాన్ని అధిగమించి వాళ్ళు ప్రవర్తించవచ్చు, వాళ్ళ మీద ఎన్ని అభిశంసనలు ఆ హైకోర్టు ఇచ్చినా కూడా పర్వాలేదు, వాళ్ళ మీద ఎలాంటి తీర్పులు వచ్చినా కూడా పర్వాలేదు. ఈ విధంగా ఇవాళ మనకి ప్రజాస్వామ్యం కనిపిస్తున్నది. ఇది చాలా చాలా మనందరం కూడా సిగ్గుతో తల వంచుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ఇలా కాదు. ప్రజల్లో మనకి రామరాజ్యంలో మనందరికీ జ్ఞాపకం, ఒక చాకలివాడు ప్రశ్నించిన తీరుని శ్రీరామచంద్రుడు కూడా ఆ రోజు గౌరవించాడు, దానికి తగ్గట్టుగానే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ విధంగా నడపాలి. ఇవాళకి మన భారతదేశంలో అలాంటి ప్రజాస్వామ్య ఛాయలు మనకి ఎక్కడా కనిపించట్లేదు. రాష్ట్రాల్లో ప్రత్యేకంగా మనం చూసినప్పుడు, ఎందుకంటే కేంద్రం నేను ఎందుకంటలేదంటే కేంద్రం చాలా విశాలమైనది, అది చాలా చాలా అది కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, వాళ్ళని మనం చేరడం ఇంకా కష్టం, దుర్లభం. కాబట్టి కనీసం రాష్ట్ర ప్రభుత్వాల పనితీరులో కనుక మార్పు తీసుకురాగలిగి రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా ఇంకా జవాబుదారీగా మారి వారు చేస్తున్న పనుల మీద విశ్లేషణ జరిగినప్పుడు వారు చేతులు కట్టుకుని నిలబడి సమాధానం చెప్పే తీరులో వాళ్ళు ఉండగలిగితే అప్పుడు ప్రజల యొక్క తీర్పును వాళ్ళు గౌరవించిన వారు అవుతారు, ప్రజల యొక్క బాగు కోసం వాళ్ళు చేస్తున్నట్టుగా కనిపిస్తారు, వినిపిస్తారు. ఇవాళ అది ఎక్కడా జరగట్లేదు సార్. నిజానికి ఒక రాష్ట్రంలో వచ్చిన ఇన్కమ్ ఎంత, ట్యాక్సేషన్ పూర్తిగా ఎంత, దేనికి ఎంతెంత సెగ్రిగేట్ చేస్తున్నాం అనేది ట్రాన్స్పరెంట్గా ప్రజలకు చూపించాల్సిన అవసరం లేదంటారా? అంటే ఇవాళ ఏమవుతుందంటే అమ్మా, ఇంకొక ప్రధానమైన ఒక లక్షణం మనందరం కూడా ఏర్పాటు చేసుకున్నది, ప్రజలకి జవాబుదారీతనం అంటే ప్రజాప్రతినిధులకి జవాబుదారీతనం. దాంతో
ప్రజలని మనం పక్కన పెట్టి ప్రజాప్రతినిధుల్ని మనం ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి మనకున్న ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మనం ఎన్నిక చేసుకున్న శాసనసభ్యులు 175 మంది ఎవరైతే ఉన్నారో ఈ 175 మంది కూడా 5 కోట్ల ఆంధ్రుల్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి మనం 5 కోట్ల మందిని మనం వెళ్ళి మాట్లాడలేము. అలాగే తెలంగాణకు వస్తే 116 మంది. ఈ ప్రజాప్రతినిధులే ప్రజలు అనే రకంగా ప్రజలు ప్రజాప్రతినిధుల్ని కూడా మనం ఒక రకంగా మమేకం చేసేసి ఈ ప్రతినిధులకి మీరు జవాబుదారీగా ఉన్నారంటే ప్రజలకు జవాబుదారీగా ఉన్నట్టుగానే అనే ఒక అర్థం వచ్చేటట్టుగా ఇవాళ పరిపాలన అంతా కూడా మనం నడుపుతున్నాం. దాంతో ఈ ప్రజాప్రతినిధులు వారికి ఊహకందని విషయాల్లోకి వారు ఎప్పుడు వెళ్ళరు. వారి ఊహకు ఏదైతే అందుతుందో దాంట్లోకి వాళ్ళు వెళతారు. వాళ్ళ ఊహలోకి వెళ్ళేది ఏమిటంటే వారి నియోజకవర్గంలో ఎవరికి మేలు జరిగింది, ఎస్సీలకు ఎంత లాభమైంది, ఎస్టీలకు ఎంత లాభమైంది, బీసీలకు ఎంత లాభమైంది, ఈ రకమైన కులాల పందేరాన్ని వేసుకునే వాళ్ళు ఏ కులానికి ఎంత వచ్చింది, మరి ఆ కులానికి ఇంతే వస్తే మరి ఓట్ల సంగతి ఏమవుతుంది, ఈ లెక్కలతోనే ప్రజాప్రతినిధుల జీవితాలన్నీ జరిగిపోతున్నాయి. కానీ ప్రభుత్వం ఎలా నడుస్తున్నది, ప్రజల యొక్క భవిష్యత్తు గురించి వీళ్ళు ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నారు, ఈ ఆలోచనలు ఎవరి ద్వారా వస్తున్నాయి, అసలు ఆ ఆలోచన ఇచ్చిన వాడి యొక్క పరపతి ఏమిటి, వాడి అనుభవం ఏమిటి, వాడి జీవితంలో వాడు సాధించింది ఏమిటి, ఇవి ఎవరికి కూడా అంతుపట్టట్లేదు, అవసరం కూడా కనిపించట్లేదు. దానితో ప్రజాప్రతినిధులకి సమాధానం పరిస్తే చాలు. ఒక మున్సిపల్ కార్పొరేషను కమిషనర్ గారు బాగా పనిచేస్తున్నాడా లేదా, అక్కడున్న మున్సిపల్ కౌన్సిలర్స్కి ఆయన సమాధానం చెప్తే జవాబుదారీ అయిపోయాడు. అంతేగాని ఆ మున్సిపాలిటీలో ఎవరైనా ఒక పౌరుడు వెళ్ళి ప్రశ్నిద్దాం అనుకుంటే అందచ్చు, అందకపోవచ్చు. సమాధానం చెప్పే అవకాశం ఉందా లేదో తెలియదు, కానీ అవసరమైతే లేదు. ఇవాళ మన వ్యవస్థలో ఎక్కడా కూడా ఒక పౌరుడికి మనం ఇంత రకమైన ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది మనం ఎక్కడా కూడా చెప్పట్లేదు. పౌరుడిని ప్రతిబింబించే విధంగా ప్రతినిధి పనిచేస్తాడు అనే ఒక మౌలికమైన సిద్ధాంతానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండిపోయాం ఇవాళ. దాంతో పౌరుడు ప్రశ్నించే తీరు ప్రతినిధి కూడా అలా ప్రశ్నిస్తాడు అని మనం ఆశిస్తున్నాం. బహుశా అది నిరాశగానే మిగులుతోంది. ఇది ఇవాళ మనం చేస్తున్న ఒక మౌలికమైన ఒక విషయం. పరిపాలనలో మనం చూస్తున్న చాలా చాలా మౌలికమైన అంశం ఏమిటంటే అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అందుకే ఆయన్ని పబ్లిక్ సర్వెంట్ అంటున్నాము. అందుకే ఆయన ఇండియన్ పీనల్ కోడ్ బలానా సెక్షన్ ప్రకారంగా పబ్లిక్ సర్వెంటు అంటే ఆయన జవాబుదారీగా ఉంటాడు. జవాబుదారీగా లేని పక్షంలో క్షమార్హుడు. ఇలా మనం ఏవో కొన్ని నిర్వచనాలని చెప్పుకుంటున్నాం. కానీ ఏ విధంగా ఇతను ప్రజలకి సమాధానం చెప్పాలి, ప్రజలు ఇతన్ని ఏ విధంగా ప్రశ్నించవచ్చు అన్న దాని గురించి మనం ఎక్కువ ఆలోచన చేయలేకపోతున్నాం. వాళ్ళకి కొన్నిసార్లు సమయాభావం వల్ల కావచ్చు, కొన్నిసార్లు ఇది అప్రధాన్యం. ఇది అతనితో కూర్చొని మాట్లాడితే ఏమి, మాట్లాడిపోతే నాకేమి, నా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతో నేను బాగా మాట్లాడుకుంటే వాళ్ళకి అర్థమైతే చాలు, ఎమ్మెల్యే గారు వెళ్ళి వీళ్ళకి చెప్పుకుంటాడు అనే ఒక అర్థం వచ్చేటట్టుగా ప్రభుత్వ అధికారి ప్రవర్తిస్తున్నాడు. తద్వారా మనకెక్కడా కూడా ఆ చైతన్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అనిపించట్లేదు. ప్రభుత్వాలు మా మేలు కోసం చేస్తున్నాయని ప్రజలు భావించట్లేదు. కాబట్టి ఈ రాబోయే ప్రభుత్వం నా మేలు కోరి చేస్తోంది అని అనిపించే ఒకే ఒక సందర్భం అది ఎన్నికలప్పుడు అనిపిస్తోంది. సో ఎన్నికలప్పుడు ఇదే ఒక క్షణం, ఈ అవకాశం ఒక్కటే నాకు ఉంది, ఇది గోల్డెన్ ఛాన్స్, కాబట్టి ఇప్పుడే నేను ఎంత రాబట్టుకుంటే అంత మంచిది అనే దృష్టితో ప్రజలు ప్రభుత్వాల్ని సమీపిస్తున్నారు. కానీ మిగతా 4 సంవత్సరాల 9 నెలల కాలం కూడా ఇతను నాకు జవాబుదారీగా ఉండాలి, ఈ వ్యవస్థ నాకు జవాబుదారీగా ఉండాలి, వాళ్ళు చేసే ప్రతి దాంట్లో కూడా నాకు మేలు జరగాలి, వాళ్ళ స్వార్థం ఏమాత్రం కూడా ఉండకూడదు, నిజాయితీతనంగా పరిపాలన నడవాలి అనే ఈ సూత్రాలు ఏవైతే మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామో వీటిని ప్రజలు వెళ్ళి డిమాండ్ చేసే అవకాశం కనిపించట్లేదండి. ఇది మనకి వాళ్ళ ప్రజాస్వామ్యంలో మనకు కనిపిస్తున్న పెద్ద లోపం.